ఇంతకీ గొర్రెపిల్ల బర్రెముకల టేస్ట్ ఎలా ఉంది, ఎలా కుక్ చేసా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్ అండ్ కొంచెం బటర్ వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎముకల్ని సలసలమంటూ కాగుతున్న పాన్ లో ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవాలి. వీడియోలో ఎలా మ్యారినేట్ చేసుకున్నా చూపెట్టా, చూడుకుంటే చూసేయండి. ఇక్కడ ఫ్లిప్ చేద్దామని ఎముకను చేత్తో పట్టుకొని తిప్పా. అలాంటి సాహసం చేయకుండా ఇలా టాంగ్స్ వాడి తిప్పాలని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా. తెలుసుకో అనకండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇక ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అటు ఇటు తిప్పి ల్యామ్ ని మంచిగా కుక్ చేశాక మష్రూమ్స్ అండ్ చాప్డ్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes మంచిగా కుక్ అయిపోతే మన వేడి వేడి గొర్రెపిల్ల బర్రెముకలు అయితే రెడీ అయిపోతాయి. చూసారా ఎంత మంచిగా రోస్ట్ అయిపోయాయో. ఆ మూత ఓపెన్ చేయగానే గుమగుమలాడే బటర్ వాసన భలే వస్తుంది. ఇక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఈ ల్యామ్ ని క్యాస్ట్ ఐరన్ పాన్ లో అయితే రోస్ట్ చేసుకున్నా. అందుకే ఈ మధ్య ఈ పాన్ భలే నచ్చుతుంది. బట్ మెయింటెనెన్స్ చేయడమే చాలా కష్టం. ఆల్సో ఆ బరువు మోయాలంటే ఇలాంటి ఫుడ్స్ తిని బలంగా ఉండాలి మరి. ఇక టేస్ట్ చేసే ముందు ఈ ఎముకని చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. సరిగ్గా కేజీ కండలేదు, ఏం చూసుకునే ఇంత పొగురు అనే ప్లేస్ లో ఎందుకు ఇంత రేట్ దీనికి అని అనిపించింది. మష్రూమ్స్ మాడిపోయింది అనుకున్నా. ఆ కలర్ చూసి మీరు అలానే అనుకున్నారా? అది బ్రౌన్ మష్రూమ్స్ అలానే ఉంటాయి, కరకరం అంటూ రోస్ట్ అయిపోయాయి బాగా. ఈ ల్యాంబ్ టేస్ట్ మాత్రం బాగుంది కానీ తింటుంటే అలా అయిపోతున్నాయి. కడుపు నిన్నట్లు కూడా అనిపించలేదు నాకైతే.